ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలుగుదేశం బీజేపీ దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. పోటీలు పడి చెప్తా ఉన్నారు. ఇటు తెలుగుదేశం కానీ అటు బీజేపీ కానీ ఛాంపియన్లుగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు పోటీలు పడి వెంకయ్య నాయుడు గారు అంటారు, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల్లో 90% మేము నెరవేర్చినామని వారు చెప్తా ఉన్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము 2014లో ఇచ్చినటువంటి హామీల కంటే ఇంకా ఎక్కువగా చేసినాము. మీరు హామీల అమలు సంగతి పక్కన పెడితే అబద్ధాలు చెప్పే దానిలో మాత్రం ఒకరిని మించి ఒకరు రాటుదేలినారు తెలుగుదేశం బీజేపీ. అన్ని అడగం, కొన్ని విషయాలు మాత్రం అడగదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఇచ్చినారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగము, లేకపోతే నిరుద్యోగ భృతి, అనేకమైనటువంటి సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు, ఇలాంటివన్నీ కూడా 600 హామీలు ఇచ్చినారు. 600 హామీల్లో మీరు ఎన్ని నెరవేర్చినారు? అంతకంటే ఎక్కువ నెరవేర్చినామంటా ఉన్నారు మీరు. వాస్తవంగా మీరు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి పరిపూర్ణంగా మీరు అమలు పరచలేదు. మీరు మొదట సంతకం పెట్టినటువంటి బెల్ట్ షాపులతో మొదలుకొని ఒక్కటి అమలు పరచలేదు. కానీ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు పరిచినామంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు ప్రధాని గారు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుకుంటే, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 1000 కోట్ల రూపాయలు హామీ ఇచ్చి వెళ్ళినారు. ఏమన్నారు వాళ్ళు? తక్షణ సహాయంగా అన్నారు. అందులో ఇంతవరకు వచ్చింది 400 కోట్లు మాత్రమే. 600 కోట్లు కాకులో గద్దలో ఎత్తుకోపోయినాయా? ఏమైంది? సాక్షాత్తు ప్రధాని గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు పరుస్తామన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి అన్ని అంతకంటే ఇంకా ఎక్కువగా చేస్తామన్నారు. ఏమైంది? రెవెన్యూ లోటు భర్తీ ఏమైంది? దుగరాజపట్నం ఓడరేమేమైంది? కడప ఉక్కు కర్మాగారం ఏమైంది? విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది? విశాఖ చెన్నై కారిడార్ ఏమైంది? వెనుకబడ్డ రాయలసీమ ఉత్తర కోస్తాకు సంబంధించినటువంటి చట్టంలో ఉన్న ప్యాకేజ్ ఏమైంది? ఇవన్నీ అమలైనాయా? ఇవి 90%లో వస్తాయా? 10%లో వస్తాయా? రైతులకి మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది, కనీస మద్దతు ధరను మేము వచ్చిన వెంటనే 50% అదనంగా పెంచేస్తామన్నారు. కనీసం 5% పెంచగలిగినారా మీరు? స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి దాన్ని తూచా తప్పకుండా వెంటనే అమల్లోకి తెస్తామన్నారు. కనీసం దాని మీద ఉన్న బూజైనా దుమ్మైనా తీసినారా మీరు? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు ఆ శాఖకు మంత్రి, 1,00,000 ఇళ్ళు ఇచ్చినామన్నారు ఈ రాష్ట్రానికి. అలవి కానీ
నిబంధనలు పెట్టి 1,00,000 ఇళ్ళు ఇచ్చినారు. ఒక్క ఇల్లు చూపించగలుగుతారా అంటాను. మీరు కట్టినటువంటివి 2.5 సంవత్సరాలు దాటి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఒక్క ఇల్లు. మీ అబద్ధాలకు నిదర్శనం అది. ఈ విధంగా తెలుగుదేశం బీజేపీ అబద్ధాల ప్రచారంతో జరుగుతూ ఉంది. కానీ ప్రజలకు ఒరిగింది శూన్యం. 10వ తేదీన, ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ ఒకరోజు సదస్సుని గుంటూరులో ఏర్పాటు చేసినాం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసిలో పదాధిపతులు, మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలు, వీళ్ళందరూ కూడా వెరసి 2,000 మందితో ప్రతినిధులతో ఒక సదస్సు. మా నియామకాలన్నీ అయిపోయినాయి. పార్టీ నియామకాలన్నీ మండల స్థాయి వరకు అన్నీ అయిపోయినాయి. ఒక సదస్సును కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి, ఆ పై ఉన్నటువంటి వాళ్ళతో ఒక సదస్సును ఏర్పాటు చేసినాం. అందులో ప్రధానంగా పార్టీ పటిష్టత, దానితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, నోట్ల రద్దు, ఆ తర్వాత ప్రజలు కలుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు. రెండవది ప్రత్యేక హోదా, మా హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు. మూడవది తెలుగుదేశం పార్టీ 2014లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు. అలానే జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి కానుగ్గా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు, మిగిలినటువంటి సాగునీటి ప్రాజెక్టుల అమలు, వాటిలో అవకతవకలు, ఆ విషయం. అలానే ఇందిరమ్మ 100వ జయంతి ఉత్సవాలు. ఈ అన్ని అంశాల మీద 10వ తేదీన ఒకరోజు సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. అందులో జాతీయ స్థాయికి సంబంధించినటువంటి మా ఏఐసిసి నాయకులు కూడా చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ సదస్సులో పూర్తిగా ఇవన్నీ కూడా చర్చించి ప్రజలకు అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2017 పోరాట నామ సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికే ప్రకటించి ఉన్నాం. ఆ సదస్సు చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణని 10వ తేదీ నిర్ణయించబోతా ఉన్నాం. ఇప్పటికే మా పార్టీలో చర్చ చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేక హోదా, మిగిలినటువంటి మీకు ఇందాక రాష్ట్రకు సంబంధించినటువంటి హక్కులుగా సంక్రమించినటువంటి వాటి మీద ఇప్పటికి అనేకమైన ఉద్యమాలు చేసినాం. తప్పకుండా 10వ తేదీన అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ రూపొందించి మోటార్ సైకిల్ యాత్ర మొత్తం విస్తృతంగా అన్ని నియోజకవర్గాలు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఆ రోజు చర్చించి భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటాం. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. గిరిజనులకు ఇంతవరకు మంత్రివర్గంలో స్థానం లేదు.
ముస్లిం మైనారిటీలకు ఇంతవరకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇప్పటికే వందల సందర్భాల్లో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసినాం, డిమాండ్ చేసినాం. ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కును కూడా మీరు కాలరాచేటువంటి అధికారం మీకు లేదు. మీకు సన్ స్ట్రోక్ అనేటువంటిది ప్రపంచమంతా చూస్తూ ఉన్నారు. మీరు మంత్రిగా తీసుకున్నా తీసుకోకపోయినా అది సాంకేతికమైనటువంటి గుర్తింపు ఇవ్వబోతున్నారు. కానీ ఈవెన్ అదర్వైజ్ మంత్రి కంటే ఇంకా ఎక్కువగానే అతను వాడుకుంటా ఉన్నారు. మీ కుమారుణ్ణి ఐఏఎస్ ఆఫీసర్లతో రివ్యూ చేస్తారు, ఐపీఎస్ ఆఫీసర్లతో రివ్యూ చేస్తారు. మంత్రులు అతనికే పోయి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం వ్యవహారం జరుగుతూ ఉంది. తెర వెనుక జరుగుతూ ఉంది. అతను ఎస్ అంటేనే మీ సంతకాలు కూడా అవుతా ఉన్నాయి. అదేం పెద్ద రహస్యం ఏం లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంతే. కానీ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది. సో ఇదే కొత్త ఆశ్చర్యకరమైనది ఇంకోటి కాదు. మీకు కూడా ఎవరి మీద నమ్మకం లేదు మీకు. ఎందుకంటే మీరే పాపం చాలా కష్టపడి హెడ్ మాస్టర్ రోల్ తీసుకొని అందరికీ మార్కులు ఇస్తాను. ఇంతవరకు పాపం ఒక్కరికి కూడా మీరు పాస్ మార్కులు ఇవ్వలేకుండా పోయినారు. ముఖ్యమంత్రి గారు ఏ మంత్రికి ఇవ్వలేకుండా పోయినారు, ఏ ఎమ్మెల్యేకు, ఎంపీకు, ఎవరికి పాస్ మార్కులు ఇవ్వలేకుండా పోయినారు. సో పరస్పరం నమ్మకాలు సన్నగిలిపోయినాయి వాళ్ళ క్యాబినెట్లో, వాళ్ళ పార్టీలో. అందుకోసమే ఓ పక్క పార్టీ పగ్గాలు కొడుక్కి, మరో పక్క ఇప్పుడు అధికార పగ్గాలు కూడా నేరుగా ఇవ్వాలనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధించినటువంటి కాదు. కానీ మా కన్సర్న్, కాంగ్రెస్ పార్టీ కన్సర్న్, ముస్లిం మైనారిటీలకు, గిరిజనులకు ఇంతవరకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం నేరం. మీరు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని తీసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాక మాకేం అభ్యంతరం లేదు. కిమ్స్ హాస్పిటల్లో దాసరి నారాయణరావు గారిని చూడ్డానికి నేను, కేవీపీ గారు, మాదాస్ గారు, రుద్రరాజు గారు అంతా వెళ్ళొచ్చినాము. బాగా కోలుకుంటా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. మొత్తం సపోర్ట్స్ అన్నీ కూడా తీసేసినారు. వెంటిలేటర్ కానీ లేక మిగిలిన సపోర్ట్స్ అన్నీ కూడా తీసివేసినారు. బాగా ఉన్నారు. డాక్టర్లతో కూడా మాట్లాడితే చాలా స్పీడీ రికవరీ ఉంది. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారని చెప్పినారు. త్వరగా కోలుకోవాలని కూడా మేము కూడా భగవంతుని కోరుతా ఉన్నాం. ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ